అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ కూర్చొని వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి నడుము భాగం నుంచి మనకు మెడ భాగం వరకు అయితే ఏదైతే గణేషుని పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ గురించి అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. మనకు నిన్న మొన్న మనకు చేతులు అదేవిధంగా కాళ్ళు అయితే వర్క్ అయినాయి కదా. సో చేతుల కోసం కాళ్ళ కోసం ఏదైతే రింగ్స్ పెట్టిరో మనకి ఇక్కడ ఏదైతే మనకు నడుము భాగం నుంచి మెడ భాగం ఉంటుందో దానికోసం అయితే రింగ్స్ కాకుండా మనకి యూ షేప్లో ఏవైతే ఉంటాయో అవి యూ షేప్లో పెట్టేసి బాడీ మొత్తం అనేది రెడీ చేస్తారనమాట. సో ఇక్కడ అప్డేట్స్ ఏమున్నాయి, వర్క్ ఎట్లా జరుగుతుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్ మాట్లాడేసుకుందాం. దానికంటే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో వినయకన్ అఫీషియల్ అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసి మంచి అప్డేట్స్ ఉంటాయి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గర అయితే ఉన్నాం. సో మెయిన్ పార్ట్ అన్నమాట ఇది నడుము భాగం నుంచి మనకు మెడ భాగం వరకు అయితే రెడీ చేస్తున్నారు. సో ఇన్ని రోజులు అంటే నిన్న మొన్న మనకి మొత్తం చేతులకు సంబంధించి కాళ్ళకు సంబంధించి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చేతులకు కాళ్ళకు రింగ్స్ వేసారు అనమాట. సో మనకి ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసుకుంటే మనకు నడుము భాగం ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కాలు వస్తుంది, ఇక్కడ ఒక కాలు వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మన మెడ భాగం అనమాట, ఇక్కడ నుంచి మనకు ఫేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఒక చెయ్యి అండ్ అదేవిధంగా అక్కడ ఒక చెయ్యి వస్తుంది, మెయిన్ చేతులు. సో దానికి సంబంధించి వర్క్ అయితే అవుతుంది. అండ్ శిల్పి రాజేందర్ సార్ కూడా రావడం జరిగింది. వీళ్ళకి ఎట్లా చేయాలి, ఏంది కరెక్ట్ సైజులు ఎలా ఉండాలి, అండ్ ఎట్లా కరెక్ట్ ఉంటే ఏ విధంగా షేప్ ఉంటే ఏ విధంగా మంచిగా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ శిల్పి రాజేందర్ సార్ కూడా లోపలనే ఉన్నాడు. సో ఒక్కసారి అయితే మనం బాడీ పార్ట్ని క్లియర్గా చూద్దాం మనమైతే. సో చూడండి, ఓన్లీ కింది భాగం మాత్రమే పెట్టిండ్రు నిన్న మొన్న అయితే. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి చూడండి యూ షేప్, అండ్ అదేవిధంగా ఇలానే ఇట్లా యూ షేప్, అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మధ్యలో పెద్ద రాడ్స్ పెట్టి మళ్ళీ పై నుంచి ఇలానే ఇట్లా యూ షేప్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. రేపు మార్నింగ్ లేదా రేపు మధ్యాహ్నం వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక్కటి కంప్లీట్ అయిన నెక్స్ట్ మినిటే మనకి ఏదైతే ఫేస్ ఉందో ఏదైతే కిరీటం ఉందో దానికి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అది స్టార్ట్ అయిపోయిన వెంటనే మనకు పోస్టర్ రిలీజ్ ఉంటుంది. పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే మనకి బాడీ పార్ట్స్ అనేవి పైకి లేవడుతుంటారు అండ్ పెడుతూనే ఉంటారు అనమాట. షేప్ మొత్తం మనకి ఏదైతే మెయిన్ పోల్ ఉందో ఆ పోల్కి పెట్టడం కూడా జరిగిపోతుంది అనమాట. చూసుకుంటే చూడండి, నేను నిన్న నుండి మొన్న నుండి చెప్తున్నాను, మొత్తం యూ షేప్లో పెడతారని అదే విధంగా పెడుతున్నాను చూడండి. సో బుజ్జ భాగం ఏదైతే ఉందో అదైతే మనకి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది ఈసారి. సో ఇదన్నమాట మెయిన్ అప్డేట్ ఇక్కడ. అండ్ కొంచెం ఒకసారి మధ్యలోకి వెళ్ళేసి అక్కడ అప్డేట్స్ ఏమేమి నడుస్తున్నాయో ఏందనేసి అయితే అక్కడ కూడా చూద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చెయ్యి రెడీ చేసి కంప్లీట్గా ఇక్కడ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ నిన్న మొన్న కూడా చూసుకుంటే మనకి ఇక్కడ కాలు కూడా మొత్తం రెడీ చేసి పెట్టేసారు అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఏదైతే మండపం ఉందో ఆ మండపం లోపల మనకైతే మొత్తం బేస్ పైన మనకి రాడ్స్ పెట్టేసి కంప్లీట్గా కవర్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ ఓన్లీ బేస్ మొత్తం ఓపెన్గా ఉండే కదా. సో ఈ బేస్ పైన మనకు ఇట్లా రాడ్స్ పెట్టేసి మొత్తం కవర్ చేస్తున్నారు. అండ్ ఈ రాడ్స్ మీద ఇప్పుడు ఒక లైన్ ఉంది కదా, మళ్ళీ తర్వాత ఇట్లా అడ్డం లైన్ అని వస్తుంది అనమాట. సో సేమ్ టు సేమ్ మనకి ఎట్లయితే మెయిన్ ఖైరతాబాద్ గణేష్ మెయిన్ మండపం సెంటర్ మండపంలో మనకి ఏ విధంగా అయితే మనకి ఇక్కడ ఈ విధంగా చేసారు, అదేవిధంగా మనకు రైట్ సైడ్ ఉన్న మండపంలో లెఫ్ట్ సైడ్ ఉన్న మండపంలో సేమ్ ఇదే విధంగా రాబోతుంది అనమాట. ఇంకో మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి ఖైరతాబాద్ గణేష్ ఉంది మెయిన్ మండపం పైన ఏదైతే రేకుల కోసం పెట్టిరో అదేంటది మొత్తం కంప్లీట్గా పెట్టడం అయితే జరిగిపోయింది అన్నమాట. చూసుకోండి ఇక్కడ నుండి. అండ్ పైకి కూడా వెళ్దాం అనుకున్నాను. సో పైకి వెళ్తే అంటే పర్మిషన్ లేదు మనకి, అడిగినాం. సో వెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం అయ్యి ఏదైనా ఆటంకం కలిగితే మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే అందరికీ ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది. అందుకోసం అయితే నేను పైకి వెళ్ళడం లేదు. సో వాళ్ళకి రిస్క్ పెట్టడం ఎందుకు, మనం రిస్క్లో పడడం ఎందుకు అనేసి అయితే. సో ఇక్కడ నుండి చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. అంతకు మించి పైన అలాంటిది ఏం అప్డేట్ లేదు. 75 అడుగుల పైన వర్క్ జరుగుతుంది అదే అనేసి మార్నింగ్ చూపించిన కదా. అంతకు మించిన వర్క్ అయితే పైన ఏం జరగట్లేదు. ఇది పైన పెట్టేసారు. అండ్ రేకులు తెచ్చి పెట్టారని చెప్పినాం కదా. సో రేకులు అక్కడైతే నిన్న పెట్టిరు, తీసుకొచ్చి ఆ ప్లేస్లో అయితే పెట్టారు. అక్కడ నుండి తాడు కట్టి మీకు ఏ విధంగా అయితే రాడ్స్ అదేవిధంగా కట్టెలు ఏ విధంగా అయితే కట్టి పైకి గుంజడం అయితే జరుగుతుందో అదేవిధంగా ఈ మండపం ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న మండపం పైకి ఆ రేకులను ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి అక్కడ కనిపిస్తున్న స్టెప్ అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ నుండి మొత్తం పైకి అనేది షిఫ్ట్ చేసి ఇస్తారనమాట. అండ్ రేపు మధ్యాహ్నం లోపల లేదంటే సాయంత్రం వరకు మొత్తం ఇక్కడ ఏదైతే కట్టెలు కనిపిస్తున్నాయో ఇవన్నీ నిచ్చెన టైపు, ఈ నిచ్చెన టైపు మొత్తానికి ఈ విధంగా రేకులు ఇక్కడ ఎట్లయితే కనిపిస్తున్నాయో ఈ మాదిరిగా సేమ్ మొత్తం కవర్ చేసేసారు. మండపం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక దాని తర్వాత మనకు వర్షం పడ్డా తుఫాన్ పడ్డా వనగళ్ళు పడ్డా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గణేశుడు ఈజీగా సింపుల్గా మనకి మంచిగా అంటే ఏ ఆటకం లేకుండా మనకైతే రెడీ అయిపోతారు అనమాట. ఇప్పుడు ఏదైనా వర్షం పడ్డా ఏం పడ్డా కూడా మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది, కొంచెం వర్క్ ఆగిపోతుంటుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు కార్పెంటర్ అన్న వాళ్ళు ఎగ్జాక్ట్ మనకి రైట్ సైడ్లో ఉన్న మండపం పైన మనకి ఇక్కడ ఏదైతే డిస్ప్లే లాగా పెట్టడానికి అయితే మనకి ఇక్కడ పెడుతున్నారు అనమాట. సో పైన మనకు గణేశుని బొమ్మలు రావడం కానీ లేదంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లాంటివి రావడం కోసం అయితే ఇట్లా ముందర కొడుతున్నాం. సో అదే వస్తుందో లేదంటే వేరే వస్తుందో అంటే డెకరేషన్కి సంబంధించిన వర్క్ జరుగుతుందో తెలియదు కానీ
సో ఇక్కడైతే కొడుతున్నారు కార్పెంటర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది కొంచెం కట్టెలు అంటే వాళ్ళకి తగిన సైజులకు సంబంధించిన కట్టెలు తీసుకొని వెళ్తున్నారు పైకి. ఇక్కడ చూడండి ఎంత ఈజీ, ఏదో నిచ్చెన పైన నిలబడి ఎక్కుతున్న విధంగానే ఎక్కుతున్నారన్నమాట. ఇద్దరు ఎక్కుతున్నారు చూడండి. సో వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళకు కొంచెం అవసరం ఉన్న కట్టెల్ని పైకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా. కొంతమంది అయితే ఇక్కడ కట్టెలు అయితే పైకి తీసుకెళ్తారు. సేమ్ ఇప్పుడు కట్టెలను ఎట్లా తీసుకెళ్తారో అదేవిధంగా రేకులు కూడా తాడు కట్టి తీసుకొని వెళ్తారు. ఫస్ట్ రేకులు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుండి ఆ పైకి కనిపిస్తుంది అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ నుంచి తాడు కట్టేసి మొత్తం పైకి అయితే అక్కడ దాకా వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ సైడ్లకు కూడా మనకు కవర్స్ లాంటివి అండ్ అలాంటివి అయితే పెట్టి వెల్డింగ్ చేయడం కానీ ఇంకా తాళ్ళతో పెట్టడం కానీ జరిగిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ మనకి ఖైరతాబాద్ గణేష్ ఉంది. మెయిన్ ఇక్కడ అయితే మెడ భాగం అండ్ అదేవిధంగా కడుపు భాగం, సారీ ఇక్కడ ఇది మొత్తం ఛాతి భాగం, ఇది కడుపు భాగం అన్నమాట. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ చూడండి గుండు దారం జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి మొత్తం కొలతలు అంటే కడుపు భాగం కరెక్ట్ కిందికి ఆనుతుందా లేదా అండ్ కరెక్ట్ సైజు ఉందా లేదా అని గుండు దారంతో కొలవడం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు టేపుతో కొలుచుకోవడం కరెక్ట్ ఉందా లేదా అని. అండ్ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు గట్టిగా పట్టుకొని వాళ్ళు వెల్డింగ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కటి ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ చేస్తేనే తర్వాత వచ్చే నెక్స్ట్ జాలి కొట్టడం, దాని తర్వాత మట్టి పనులు చేసేటోళ్ళు పెయింటింగ్ పనులు చేసేటోళ్ళు అనేది వీళ్ళు కరెక్ట్ చేస్తేనే అది అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఏదైతే మనం అంటాం కదా, ఏదైతే బేస్మెంట్ అనేది గట్టిగా ఉంటుందో, పునాది ఏదైతే గట్టిగా ఉంటుందో దానిపైన బిల్డింగ్ గట్టిగా ఉంటుంది అనేసి. సో అదేవిధంగా ఇది అయితే బిల్డింగ్ పని ఉందో ఇది గట్టిగా ఉంటేనే మొత్తం అంటే గట్టిగా అని కరెక్ట్గా ఉంటేనే ఆ వర్క్ అనేది అవుతుంది అనమాట. కరెక్ట్గా చూసుకుంటే వెల్డింగ్ పని అయితే అవుతుంది. సో ఇంతకు మించి అయితే అప్డేట్ ఏం లేదు. వీళ్ళు వర్క్ చేస్తుంటారు, వీళ్ళు మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకుంటేనే మనకి రేపు మధ్యాహ్నం వరకు అవుతుంది అనుకోండి ఇది మొత్తం అయితే షేప్ అయితే. సో ఇది మన 12th జూలై 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అన్నమాట. చూసుకుంటే ఇలా కట్టెలు కూడా తీసుకొని వస్తారు ఇదన్నమాట. సో సెక్యూరిటీ చూసుకుంటే ఇక్కడ అన్న ఎక్కడో ఒకన్న కూర్చుండు, అక్కడ ఇద్దరు కూర్చోరు. సో ఇక్కడ వస్తే మొత్తం పైన వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి దగ్గరకు వస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేసి దూరం జరపడానికి అయితే వీళ్ళు కూర్చున్నారు. సో ఒక్కసారి మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర చూసుకుంటే ముందు ఏ విధంగా వాతావరణం ఈ సాయంత్రం టైంలో మొత్తం చాలా పబ్లిక్ ఇక్కడ చాయ్ బండి కాడ, ఈ టిఫిన్ అదే మన స్నాక్స్ బండి కాడ, ఇక్కడ ఒక స్నాక్స్ బండి ఉంది. సో ఇక్కడ చాలా పబ్లిక్ వస్తుంది. అసలు నించొని వీడియో తీయలేనంత, అసలు తీయలేమనుకోండి అంత ఉంటుంది అనమాట. సో ఒక్కసారి కొంచెం లాంగ్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఏందనేసి అయితే. ఇది ఫైనల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒకసారి 0.5లో పెడితే టోటల్ ఖైరతాబాద్ మహావినాయకుడిని మండపం అండ్ అదేవిధంగా వర్క్ మొత్తం టోటల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో చూడండి ఇది 12th జూలై 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్. అండ్ రేపు మార్నింగ్ అప్డేట్తో ఇది మళ్ళీ కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ జై శ్రీ గణేష. చూసేసారు కదా 12th జూలై 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అయితే మనకు పైన రేకుల కోసం అయితే మొత్తం కట్టేసిరు. అండ్ అదేవిధంగా అక్కడైతే మనకి నడుము భాగం దగ్గర నుంచి మెడ భాగం వరకు అయితే వర్క్ అవుతుంది. అండ్ రైట్ సైడ్లో ఉన్న మండపంలో దగ్గర అయితే మొత్తం బేస్ అయితే కవర్ చేస్తారు అన్నమాట. సో ఈవినింగ్ అప్డేట్లో అయితే మొత్తం కవర్ చేసేసిన. అండ్ అదేవిధంగా రేపు మార్నింగ్ వచ్చి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏందనేసి అయితే మొత్తం బ్లాగ్ తీస్తాను. సో అంతకుముందు అయితే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక ఇన్స్టాగ్రామ్లో వినాయకన్ అఫీషియల్ అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసి మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.